అధికారికంగా ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది. దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం, కరప్షన్ తగ్గిద్దాం, బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది. ఉదాహరణకి సారా తీసుకుంటే, ఏరక్ వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మద్యాన్ని ముఖ్యమంత్రి కాదు, అతను ఒక సారా వ్యాపారి. అతను ఈ రోజున 1,13,580 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అఫీషియల్ గా అన్అఫీషియల్ గా సేల్స్ అది పెట్టారు. కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ 84,050 కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చెక్కర్ కానీ 10,000 కోట్ల రూపాయల జీఎస్టీ ఎవేషన్ జరిగింది. అలాగే ఇసుక దోపిడీ, జేపీ వెంచర్స్ పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు. ఆ 5 మంది पवन जरा पुलिस के लोग उनको नीचे उतारिए उनको। बिजली के तार हैं, आप क्या कर रहे हैं वहां? प्लीज कम डाउन। आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है। प्लीज नीचे आइए। आप मीडिया वालों ने आपकी फोटो ले ली है, आप नीचे आइए। आप नीचे आइए, मेहरबान। यहां जो पुलिस के लोग होंगे, इन सभी टावर पे जरा केयर करें। इसमें बिजली के तार हैं, अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा। దయచేసి అందరూ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్ని ఉన్నాయి, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి. దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఎప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకోసం వచ్చారు. దయచేసి వాటి మీదకి ఎక్కకండి. సభ సజావుగా జరగాలి, మీరు క్షేమంగా ఇంటికి వెళ్లాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరి సభ కంటే ముందు వచ్చారు. ఆయన మాట్లాడగల సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం.